ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మళ్ళీ సారీ మనం ఇదేం కావాలి ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న ఆయన వాళ్ళ కత్తి టైమింగ్ విషయంలో అబ్బో నీకు 100 మంది సేమ్ వీళ్ళలాగానే ఆయన బ్రెయిన్ అలా వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్తాయి. ఏదైనా ఒకటే టేక్ అంటే అంతే మళ్ళీ 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 మరో టేక్ ఉండదు. ఆయన చూశాను నేను మళ్ళీ చచ్చిపోబడి తిట్టుకుంటారు. సరే ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఒకరోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైట్. రే వాసన వస్తుందిరా, తాగమాకండ్రా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అన్నారంటే ఎవరితో, మీతోనా మీ ఫైటర్స్తోనా ఏంది అసలు? నాతోనే. నేను ఆ రోజు తాగేసి ఉంటాను. 3 గంటల షూటింగ్ చేశాను ఓకే నైట్. మళ్ళీ మార్నింగ్ 6ంటికి అక్కడికి వెళ్ళాలి నేను. అదే 3ంటిలో షూటింగ్ చేసాను నైట్, మళ్ళీ మార్నింగ్ 6ంటికి వెళ్ళాను. 6ంటికి మళ్ళీ వెళ్ళాలిగా. అవును. ఏదో స్మెల్ గప్పున వచ్చింది. ఉడకలా జాగ్రత్త పడంటారా ఇంకా ఏం దీన్ని పోతూనే ఉన్నారు మీరు అని చెప్పుకొచ్చాడు. అది అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట. అదే జాగ్రత్త పడండిరా అంటే తాగారని తిట్టింది కాదు, వాసన వస్తుందని తిట్టడం. ఫ్యామిలీ అదే కదా వెనకమాలంటే, జాగ్రత్త పడండి అంటే అదే కదా వెనకమాల. అదే అన్నాడు కొందరు నుంచో పెట్టి, జాగ్రత్త పడండిరా కొంచెం వెనకమాల, నీ గురించి వీళ్ళందరూ ఉన్నారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. వెనకమాల నుంచి 2 పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పిన దాని మీద 3ంటి దాకా నీకు తాగుతూనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చావు నువ్వు ఫైట్కి అని నేను చెప్పుకుని వచ్చాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి 2 జామాకులు నవ్వులు మళ్ళీ లైన్లోకి వచ్చాను. జామాకులు షార్ట్లు అడ్డు తిరిగి బయటికి వెళ్ళి 2 జామాకులు నోట్లో పెట్టి నవ్వులుకుంటూ వచ్చాను. నాకు తెలిసిలే రారా నువ్వు అని చెప్పాను. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అన్నయ్యని పిలుతాడు, లేదంటే రామకృష్ణ అని పిలుతాడు. గబుక్కన ఒరే అని అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గబుక్కన ఒరే అంటారు. అంటే వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళమే కదా. అవును. ఆ పెద్దలు చిన్న అయినా కూడా గబుక్కన ఒరే అంటారు. నాకు అది బాగా నచ్చుతుంది. మన వాళ్ళు ఒరే అని గబుక్కన పిలవరు, పేరు పిలుస్తారు. లేదు ఇంకా బాగా ఇప్పుడు మహేష్ బాబు వెళ్ళ బాగా ఇంకా బాగా దగ్గరగా ఉండి ఆ కర్రోడని పిలుస్తారు, లేదా గుండోడని పిలుస్తారు. అలాగే సరదా నవ్వుకుంటా అట్లా పిలుస్తాడు. బాలయ్య గారు అయితే ఆ రాకేష్ నాయుడు రమ్మని చెప్పండి, రాకేష్ నాయుడు రమ్మని చెప్పి అట్లా సరదాగా పిలుస్తూ ఉంటాం. కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు, ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది, కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ అప్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి. ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే, ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్, షూటింగ్ బ్యాకప్, ఇమ్మీడియట్గా ఎక్కిపోయాడు. ఇమ్మీడియట్గా ఎక్కిపోయి మళ్ళీ ఎందుకో కిందకి వెళ్ళాడు. కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ 1 గంట చేసి వెళ్తానులే అని అన్నాడు. అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట, ఏడ్చి వెళ్ళిందంట. అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు, ఆయనకి తెలియదు చనిపోయారు, తెలీదు. మళ్ళీ వచ్చి 1 గంట 2 గంటలు షూటింగ్ చేసాడు. షూటింగ్ చేసి అంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడో ఏమనుకున్నారు మరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ 1 గంట 2 గంటల దాకా చేసి సరికి నేను వెళ్తున్నాను, ఇంకా రేపు పెట్టుకోబాకండి, నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ. అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మేమందరూ మేనేజర్లు ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు, ఇలాగ చనిపోయింది ఆవిడ, యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను. ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? చెన్నైలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు? కృష్ణరాజు గారి పిల్లల్ని కలిశారండి. మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని. రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా. రెబల్ అంటే ఈ కథలు అయిపోయిన తర్వాత రెబల్ తర్వాత చేసాం. అప్పుడు కూడా ఆ రోజు నేను గుర్తు చేసాం సార్కి. సార్ ఆ రోజు ఉన్నానండి. అవునా అన్నాడు. ఆయన మర్చిపోయి ఉంటాడు కదా. గుర్తు చేసాను ఆయనకి. నేను ఉన్నానండి అన్న. ఓకేరా అని చెప్పాను. జాగ్రత్తగా బాగున్నారు, అందరు బాగున్నారు అలా అడిగాడు. మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి, ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి. దాంట్లో కృష్ణరాజు గారి అమ్మాయి 2వ అమ్మాయి అనుకుంటా. ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారా ఏమో తెలియదు నాకు. ఓకే,
ఆ సినిమాలో కలిసింది ఉమ్, వాళ్ళ అమ్మాయి. ఉమ్, తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను, అందరికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు నాకు తెలుసమ్మా, నాకు బాగా ఉమ్, ఏ సినిమా అంటే ఫలానా సినిమాలు అవన్నీ చేశాను. ఉమ్, చాలా హ్యాపీగా ఇదయింది ఆవిడ. ఉమ్. ఎలా ఉంటారు వాళ్ళు? బాగుంటారు పిల్లలు. ఉమ్, మంచి కరుడు సంబంధంగా ఉంటారు. కొత్త పాతలు ఉమ్, ఆవిడ బాగా అయినా కదా, ఆవిడ ఒక ఆ డైరెక్టర్ లాగా చీపురు తీసుకుని ఊడి చేస్తున్నది అప్పుడే ఆవిడ. అంత పొజిషన్ లో ఉండి. అంత పొజిషన్లో ఉండి కూడా ఉమ్, మేమంతా ఆశ్చర్యపోతుంటాం. ఉమ్, ఆ డైరెక్టర్ అంటే అన్నీ చేస్తూ ఉంటారు కదా. అట్లా దాంట్లో చూశాను. తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆ డైరెక్టర్ అని చెప్పాను. ఓకే. తను అమ్మాయికి ఏదో మ్యారేజ్ ఏదో అవుతున్నట్టుంది. ఉమ్, ఉమ్, తను చేసుకోబోయేది కూడా ఆ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటున్నది ఓకే. తెలిసింది. ఇద్దరు కలిసి చేస్తున్నాను ఆ సినిమా. ఉమ్, ఆ డైరెక్టర్ ఉమ్, ఉమ్, తను కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది అని చెప్పని తెలిసింది నాకు.